ఇక ఏలూరు జిల్లాలో ఇవాళ జరగబోయే కార్యక్రమాల గురించి పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ మురళి అందిస్తారు. గుడ్ మార్నింగ్ గగన. ఏలూరు జిల్లాకు సంబంధించి ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి ఈ ఏలూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో పలు శాఖలతో అయితే రివ్యూ నిర్వహించనున్నారు. అలాగే ముఖ్యంగా ఏలూరు జిల్లా పోలీసులు అయితే డ్రంక్ అండ్ డ్రైవ్ వారిపై అయితే ఉక్కుపాదం మోపుతున్నారని చెప్పుకోవచ్చు. ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ కిషోర్ ఆదేశాలతో అయితే ఏలూరు జంగారెడ్డిగూడెం సబ్ డివిజన్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ పై దొరికిన నిందితులు ఎవరైతే ఉన్నారో వారికి గౌరవ న్యాయస్థానం జంగారెడ్డిగూడెం న్యాయస్థానం 15 మందికి సుమారు 1,50,000 ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున డ్రంక్ అండ్ డ్రైవ్ బాధితులు డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన వారిపై అయితే 1,50,000 జరిమానా విధించారని చెప్పుకోవచ్చు. అలాగే ఏలూరు జిల్లాలో ప్రత్యేకంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారని చెప్పుకోవచ్చు. హెల్మెట్లకు సంబంధించి అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ కు సంబంధించి కూడా ఏలూరు జిల్లా ఎస్పీ ఆదేశాలతో అయితే ఎస్ఐ స్థాయి నుంచి సిఐ డిఎస్పీ స్థాయి అధికారుల వరకు కూడా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ పైన అలాగే హెల్మెట్ లేకుండా చేస్తున్న ప్రయాణాల పైన కూడా ప్రత్యేక దృష్టి పెట్టి వారిపై అయితే భారీ జరిమానాలు విధిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఈ హెల్మెట్లకు సంబంధించి మోటార్ వెహికల్స్ యాక్ట్ ప్రకారం అనేక సార్లు ఇప్పటికి మార్పులు తెచ్చారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ లేదంటే హెల్మెట్ లేకుండా ప్రయాణించడం కానీ చాలా అంటే ఫైన్స్ అధిక మొత్తంలో వేసినా కానీ ఎప్పటికీ మార్పు అనేది రావట్లేదు. అయితే అధికారులు కొత్తగా తీసుకొచ్చే మార్పులు ఏమైనా మనం చూడొచ్చా ఇకపై? ఎస్ గగన, ఇప్పుడు చూసినట్లయితే డ్రంక్ అండ్ డ్రైవ్ కు సంబంధించి అయితే సామాన్యులు 10,000 రూపాయలు కట్టాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. దాని కారణంగా అయితే డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా తగ్గుతుందని చెప్పుకోవచ్చు. ఒక్కొక్కరికి 10,000 రూపాయలు జరిమానా విధిస్తున్న నేపథ్యంలో అయితే డ్రంక్ అండ్ డ్రైవ్ అంటే మద్యం తాగి ఎవరైతే వాహనాలు నడుపుతారో వారు కొంచెం ఇబ్బందిగా అంటే 10,000 రూపాయలు కట్టడానికి ఇబ్బంది ఉంటుంది. కారణంగా ఈ గౌరవ న్యాయస్థానం జడ్జిలు అయితే 10,000 రూపాయలు విధించడంతో అయితే కొంత ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ తగ్గే అవకాశం ఉంది. అలాగే హెల్మెట్ లేకుండా ప్రయాణం చేసే వారిపై అంటే ఫైన్లు విధిస్తుంటే డబ్బులు కట్టి వెళ్ళిపోతున్నారు. కాబట్టి వారికైతే ఏలూరు జిల్లా పోలీసులు ఎక్కడైతే హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తారో అక్కడే ఆ వెహికల్ దారుని ఆపి హెల్మెట్ కొనిచ్చి అంటే ఫైన్ రూపంలో కాకుండా హెల్మెట్ కొనిచ్చి వారిని సురక్షితంగా ఇంటికి పంపించే విధంగా అయితే ఏలూరు జిల్లా పోలీసులు చర్యలు తీసుకున్నారని చెప్పవచ్చు. అలాగే పశ్చిమ గోదావరి జిల్లాకి సంబంధించి జిల్లా ఎస్పీ కూడా ఈ విధమైన ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. భీమవరం పట్టణంలో 6 డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన నిందితులకైతే భీమవరం న్యాయస్థానం కూడా 10,000 రూపాయలు జరిమానా విధించింది. అలాగే జిల్లా ఎస్పీ నయీం ఆదాన్ అష్మి కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా జరిగే దొంగతనాలకు సంబంధించి కానివ్వండి ఈ వీటిపై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ పోలీసులు ఇటు ఏలూరు జిల్లా పోలీసులు కానివ్వండి పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులు తీసుకున్న నిర్ణయాలతో అయితే అటు డ్రంక్ అండ్ డ్రైవ్ మద్యపానం చేసేవారు కానివ్వండి బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేసే వారిపై కూడా ప్రత్యేక కేసులు నమోదు చేస్తామంటూ కూడా స్పెషల్ డ్రైవ్ ఇటు ఏలూరు జిల్లా పోలీసులు అటు పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులు కూడా స్పెషల్ డ్రైవ్స్ నిర్వహిస్తూ కూడా ఈ మద్యపాన ప్రియులకు కానివ్వండి అలాగే ధూమపాన ప్రియులకి కూడా అల్టిమేటం జారీ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. గగన. ఎస్ రైట్ మురళి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.